హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేటువంటి టాపిక్లో భాగంగా ఉన్నటువంటి వృద్ధి మరియు అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు మనం పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. వృద్ధి సిద్ధాంతాలు ప్రతిపాదించినటువంటి వ్యక్తులు 1 వచ్చేసి సాంఘిక ద్వంద్వత్వము, సోషల్ డ్యూయలిజం అన్నాడు. 2 వచ్చేసి విత్తపరమైనటువంటి ద్వంద్వత్వము, 3 వచ్చేసి వినిమయ ద్వంద్వత్వము, 4 వచ్చేసి మనకు సాంకేతిక ద్వంద్వత్వం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏ వచ్చేసి జార్గన్సన్, బి వచ్చేసి ఇమాన్యుయల్, సి వచ్చేసి మింట్, డి వచ్చేసి జేహెచ్ బోకే అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1D 2C 3A 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అప్పుడు మనం ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో సాంఘిక ద్వంద్వత్వం, సోషల్ డ్యూయలిజం అనేటువంటి చూసుకున్నట్లయితే, సో దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి జేహెచ్ బోకే అండి. సో జేహెచ్ బోకే అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రతిపాదించడం జరిగింది. విత్తపరమైనటువంటి ద్వంద్వత్వము, ఫైనాన్షియల్ డ్యూయలిజం అనేటువంటి దాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు మింట్ అనేటువంటి ఎకనామిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. వినిమయ ద్వంద్వత్వము, ఎక్స్చేంజ్ డ్యూయలిజం అనేటువంటి దాన్ని మనకు ఇమాన్యుయల్ అనేటువంటి ఎకనామిస్ట్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి సో సి వచ్చేసి బి అవుతుంది. అదేవిధంగా సాంకేతిక ద్వంద్వత్వము, సో దీనికి సంబంధించి టెక్నికల్ డ్యూయలిజం అనేటువంటి చూసుకున్నట్లయితే దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి జార్గన్స్ అనేటువంటి ఎకనామిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి సో మన ఆప్షన్ చూసుకున్నట్లయితే 1D అవుతుంది, 2C 3B 4A. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు సాంఘిక ద్వంద్వత్వం అంటే ఏంటంటే, సో పురాతన సాంప్రదాయాలు మరియు ఆధునిక భావజాలాలు కలిగి ఉన్నటువంటి సమాజాన్ని మనం సాంఘిక ద్వంద్వత్వం అంటారు. సో నేను మరోసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. సో పురాతన సాంప్రదాయాలు, అదేవిధంగా ఆధునిక సమాజం. సో పురాతన సాంప్రదాయాలు, ఆధునిక సమాజం, ఈ యొక్క రెండు భావజాలాలు కలిగి ఉన్నటువంటి సమాజాన్ని మనం సాంఘిక ద్వంద్వత్వం అని అంటారు. దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి జేహెచ్ బోకే. సో అదేవిధంగా విత్తపరమైనటువంటి ద్వంద్వత్వం, సో మనకు ఫైనాన్షియల్ డ్యూయలిజం అంటే ఏంటంటే, సో బ్యాంక్ వ్యవస్థ, వడ్డీ వ్యాపారం, బ్యాంక్ వ్యవస్థ, వడ్డీ వ్యాపారం, ఈ రెండు కలిసి ఉన్నటువంటి దాన్ని మనం విత్తపరమైనటువంటి ద్వంద్వత్వం అంటారు. సో మనకు బ్యాంకింగ్ రంగం అనేటువంటి మనకు నియత రంగము, అదేవిధంగా మనకు వడ్డీ వ్యాపారం వచ్చేసి అనియత రంగం. సో ఈ యొక్క రెండు రంగాలు కలిసి ఉన్నటువంటి విధానాన్ని మనం విత్తపరమైనటువంటి ద్వంద్వత్వం లేదా ఫైనాన్షియల్ డ్యూయలిజం అని అంటారు. అదేవిధంగా వినిమయ ద్వంద్వత్వం, సో వినిమయ ద్వంద్వత్వం అంటే ఏంటంటే వస్తు మార్పిడి విధానము, అదేవిధంగా ద్రవ్యం, సో ఈ రెండింటిని కలిసి ఉన్నటువంటి వ్యవస్థని మనం వినిమయ ద్వంద్వత్వం అంటారు. అంటే బార్డర్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా మరోవైపు మనీ ఉంటుంది. సో బార్డర్ సిస్టమ్, మనీ రెండు కలిసి ఉన్నటువంటి వ్యవస్థని మనం వినిమయ ద్వంద్వత్వం అంటారు. దీనికి సంబంధించి ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇమాన్యుయల్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సాంకేతిక ద్వంద్వత్వం అంటే ఏంటంటే, సో వ్యవసాయ రంగంలో మనకు పురాతన పద్ధతులు ఉంటాయి, అదేవిధంగా పారిశ్రామిక రంగం, సేవా రంగంలో మనకు సాంకేతిక పద్ధతులు ఉంటాయి. సో ఇట్లా మనకు వ్యవసాయ రంగంలో పురాతన పద్ధతులు పాటిస్తూ, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో వచ్చేసి మన సాంకేతిక పద్ధతులు పాటించినట్లయితే దీన్ని సాంకేతిక ద్వంద్వత్వం అంటారు. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జార్గన్సన్. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం దానికి సంబంధించి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, దానిలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సాంఘిక ద్వంద్వత్వం అంటే పురాతన సాంప్రదాయాలు, ఆధునిక భావజాలం ఉంటుంది. విత్తపరమైనటువంటి ద్వంద్వత్వాలు మనకు బ్యాంకింగ్ రంగం ఉంటుంది, వడ్డీ వ్యాపారం కలిసి ఉంటాయి. వినిమయ ద్వంద్వత్వాలు మనకు వస్తు మార్పిడి విధానం ఉంటుంది, ద్రవ్యం ఉంటుంది. సాంకేతిక ద్వంద్వత్వంలో వ్యవసాయ రంగంలో పురాతన పద్ధతి ఉంటుంది, పారిశ్రామిక సేవా రంగంలో సాంకేతిక పద్ధతులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం, డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ని వివరించింది జేమ్స్ డ్యూసన్ బెర్రీ అని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి ఆడంబర వినియోగంని వివరించింది వెబ్లన్ అని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి ప్రచ్ఛన్న నిరుద్యోగ భావనను వివరించింది వచ్చేసి సైమన్స్ కుజినెట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో అంతర్జాతీయ ప్రభావము, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ని వివరించింది జేమ్స్ డ్యూసన్ అండ్ బెర్రీ అని చెప్పేసి ఉంటుందండి. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అంతర్జాతీయ ప్రభావానికి సంబంధించి వివరించినటువంటి వ్యక్తులు వచ్చేసి మనకు జేమ్స్ డ్యూసన్, బెర్రీ అనేటువంటి వ్యక్తులు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఆడంబర వినియోగం, కాన్స్పీషియస్ కన్జప్షన్, సో నీ వివరించింది వెబ్లన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. కాన్స్పీషియస్ కన్జప్షన్ అనేటువంటి దానికి సంబంధించి వివరించింది వెబ్లన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగ భావన, డిస్గ్యూజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి భావనను మనం సైమన్స్ కుజినెట్స్ వివరించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ప్రచ్ఛన్న నిరుద్యోగ భావన గురించి చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు
రగ్నార్ నర్క్స్ అండి. రగ్నార్ నర్క్స్ అనేటువంటి మనకు ఎకనామిస్ట్ దీనికి సంబంధించి చెప్పడం జరిగింది కాబట్టి 1, 2 మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అంతర్జాతీయ ప్రభావం అంటే ఏంది? సో డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చూసుకున్నట్లయితే సో మనకు పేద దేశాల్లో ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉంటారో సో వారు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి ఆకర్షితులై ఆ దేశాల యొక్క విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సో దీన్ని మనం ఏమంటారంటే అంతర్జాతీయ ప్రభావం అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి అనేటువంటిది కొరత ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు పొదుపులు తగ్గిపోతాయి మరియు పెట్టుబడి అనేటువంటి కొరత ఏర్పడుతుంది కాబట్టి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి జరగదు. సో డెఫినేషన్ మరోసారి చూడండి. పేద దేశాల్లో ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉంటారో సో అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి ఆకర్షితులై ఆ దేశాల యొక్క విధానాన్ని అనుసరించడం వల్ల ఆ దేశాలకు సంబంధించి విలాసవంతులు కొనడం వల్ల అంతర్జాతీయ ప్రభావం అనేటువంటిది కనిపిస్తుందని చెప్పేసి మనకు దీన్ని జేమ్స్ డ్యూసన్బెరీ అనేటువంటి ఎకనామిస్టులు వివరించడం జరిగింది. సో మనకి ఏమవుతుందంటే పేద దేశాలకు సంబంధించి అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క బ్రాంచెస్ ఎప్పుడైతే పేద దేశాల్లో పెట్టినట్లయితే సో ఆ పేద దేశాల్లో ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉంటారో ఆ వస్తువుల పట్ల ఆకర్షితులై ఆ యొక్క వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దానికి సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి కొరత అనేటువంటిది ఏర్పడుతుంది. వాళ్ళ పొదుపులు అనేటువంటి తగ్గిపోతాయి కాబట్టి ఆ దేశం అనేటువంటి ఆర్థికంగా అభివృద్ధి జరగదు. సో ఇట్లాంటి అంతర్జాతీయ ప్రభావం అనేటువంటిది పేద దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి మనకు జేమ్స్ డ్యూసన్ అనేటువంటి ఎకనామిస్టులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆడంబర వినియోగం నేను వివరించింది వెబ్లన్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఆడంబర వినియోగం అంటే ఏంటంటే అదే మళ్ళీ పేద దేశాల్లో సో పేద దేశాల్లో ఏమవుతుందంటే ప్రజలు వారి యొక్క దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ఆర్థిక వనరులు ఏం చేస్తారంటే ఆడంబర ఖర్చులైనటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు, అదేవిధంగా పండుగలకి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వివిధ సాంప్రదాయ పద్ధతులకి డబ్బులు ఖర్చు చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పొదుపులు తగ్గిపోతాయి, అదేవిధంగా వీటికి సంబంధించి పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి. సో మరోసారి డెఫినేషన్ చెప్తా చూడండి. సో ఆడంబర వినియోగం అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే పేద దేశాలలో ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి యొక్క డబ్బుని ఆడంబర ఖర్చులైనటువంటి పెళ్ళిళ్ళకు కానీ పండుగలకు కానీ అదేవిధంగా సాంప్రదాయ సంబంధించినటువంటి వాటి కోసం ఖర్చు చేయడం వల్ల వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది కదా. సో అట్లా ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పొదుపు చేయడానికి ఎలాంటి డబ్బు ఉండదు కాబట్టి పొదుపు తగ్గిపోతుంది, అదేవిధంగా పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి. సో అట్లా ఆ విధంగా మనకి ఏమవుతుందంటే ఆర్థిక అభివృద్ధి అనేటువంటి జరగకుండా ఉండిపోతుందని సో ఆడంబర వినియోగం అనేటువంటి భావన గురించి చెప్పినటువంటి ఎకనామిస్ట్ వచ్చేసి వెబ్లన్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రచ్ఛన్న నిరుద్యోగ భావనను వివరించింది మనకు రగ్నార్ నర్క్స్ కాబట్టి సో మనకు ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటంటే ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుందండి. ఉపాంత ఉత్పాదక శూన్యంగా ఉండేటువంటి దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక వ్యక్తి ఒక ఎకరం భూమిలో మనకు 20 బస్తాలు పండించినట్లయితే అదనంగా ఒక ఇద్దరు వ్యక్తులు తన ఇంట్లో ఉన్నటువంటి భార్య తన పిల్లలు యాడ్ అయినప్పటికీ అదే 20 బస్తాలు అనేటువంటి పండించడం జరుగుతుంది. సో అదనంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలాంటి ఉత్పాదకత జరగలేదు కాబట్టి సో దాన్ని మనం ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉన్నటువంటి దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. సో ఆ ఎక్స్ట్రా వ్యక్తులు కలవడం వల్ల ఎలాంటి ఆదాయం రాలేదు కాబట్టి సో అది ఉద్యోగం ఉన్నటువంటి దాని కింద పరిగణించారు, దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. సో ఇది ముఖ్యంగా మనం వ్యవసాయ రంగంలో కనిపిస్తుందండి. సో ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగ భావన గురించి చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి రగ్నార్ నర్క్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. వృద్ధి సిద్ధాంతము రూపకర్త ఇచ్చాడు. 1 వచ్చేసి సంతులిత వృద్ధి సిద్ధాంతము బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, 2 వచ్చేసి అసంతులిత వృద్ధి సిద్ధాంతము అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, 3 వచ్చేసి బిగ్ పుష్ సిద్ధాంతము, 4 వచ్చేసి విస్తరణ ప్రభావ సిద్ధాంతం అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి హర్ష్మన్, బి వచ్చేసి రగ్నార్ నర్క్స్ అని తీసుకోండి, సి వచ్చేసి గున్నార్ బిర్దాల్, డి వచ్చేసి రోజెన్స్టీన్ రోనాల్డ్. సో మనకు ఏ 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సంతులిత వృద్ధి సిద్ధాంతం బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ అనేటువంటి దాన్ని అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు రగ్నార్ నర్క్స్ అండి. సో మనకు 1 అనేటువంటిది బి అవుతుంది. రగ్నార్ నర్క్స్ అని చెప్పేసి తీసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందండి. అదేవిధంగా అసంతులిత వృద్ధి సిద్ధాంతం అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీని మనకు అభివృద్ధి పరిచింది మనకి ఎవరంటే హర్ష్మన్ అండి. సో దీనికి సంబంధించి 2 అనేటువంటిది ఏ అవుతుంది. బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు రోజెన్స్టీన్ రోనాల్డ్ కాబట్టి 3 అనేటువంటిది డి అవుతుంది. విస్తరణ ప్రభావ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు గున్నార్ బిర్దాల్. సో దీనికి సంబంధించి మనకు సి అవుతుంది. సో 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సంతులిత వృద్ధి సిద్ధాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే రగ్నార్ నర్క్స్ దీనికి సంబంధించి అభివృద్ధి చేయడం జరిగింది. సో సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే ఏకకాలంలో అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలనేటువంటిది మనకి దీనికి సంబంధించి చెప్తుందండి. ఏకకాలంలో అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలని చెప్పేదే మనకు సంతులిత వృద్ధి సిద్ధాంతం. అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలని చెప్పేదే మనకు సంతులిత వృద్ధి సిద్ధాంతం. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి రగ్నార్ నర్క్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అసంతులిత వృద్ధి సిద్ధాంతం. సో అసంతులిత వృద్ధి సిద్ధాంతం అనేటువంటిది మనకు సంతులిత వృద్ధి సిద్ధాంతానికి ఆపోజిట్ వర్షన్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు హర్ష్మన్ అండి.
సో దీనిలో ఏంటంటే కొన్ని ఎంపిక చేసినటువంటి రంగాల్లోనే పెట్టుబడి అత్యధికంగా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి చెప్తుంది. సో అన్ని రంగాలలో పెట్టుబడి పెట్టకుండా కొన్ని ఎంపిక చేసినటువంటి రంగాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. సో ఆ పెట్టుబడి పెట్టేటువంటి దానికి సంబంధించి ఖచ్చితంగా ముందు వెనుక అనుబంధం ఉన్నటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా ముందు వెనుక అనుబంధం ఉన్నటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి పరిశ్రమలు వచ్చేసి వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ లాంటి దాంట్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి మనకు అసంతులిత వృద్ధి సిద్ధాంతం తెలపడం జరుగుతుంది. అదేవిధంగా బిగ్ పుష్ సిద్ధాంతం వచ్చేసి దీనికి సంబంధించి మన రోజెన్స్టీన్ రొనాల్డ్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు వెనుకబడినటువంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధిలో ఒక చలనం తీసుకురావడం కోసం భారీగా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో భారీగా మనకు పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ వెనుకబడిన దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక చలనం వస్తుంది అని చెప్పేసి మనకు బిగ్ పుష్ సిద్ధాంతం చెప్పడం జరిగింది. మనం రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ యొక్క బిగ్ పుష్ సిద్ధాంతాన్ని మనం ప్రపోజ్ చేసుకోవడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే బిగ్ పుష్ సిద్ధాంతం అంటే ఎక్కువ పెట్టుబడులు ఏకకాలంలో పెట్టినట్లయితే ఆ వెనుకబడిన దేశాల యొక్క ఆర్థికంలో ఒక చలనం అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి మనకు ఈ యొక్క బిగ్ పుష్ సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది. దీన్ని రోజెన్స్టీన్ రొనాల్డ్ ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా విస్తరణ ప్రభావ సిద్ధాంతం, సో దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు ఆచార్య గున్నార్ మిర్దాల్. సో ఇతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి ఏషియన్ డ్రామా. సో ఏషియన్ డ్రామా అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. సో విస్తరణ ప్రభావ సిద్ధాంతం మనకి ఏం తెలుపుతుందంటే, సో అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందినట్లయితే సో దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనకు అభివృద్ధి అనేటువంటిది విస్తరిస్తుందని చెప్పేసి విస్తరణ ప్రభావ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. సో ఏమవుతుందంటే అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఒక ప్రాంతం అనేటువంటి అభివృద్ధి చెందిన తర్వాత సో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి, సో అభివృద్ధి అనేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు విస్తరిస్తుందని చెప్పేసి మనకు విస్తరణ ప్రభావ సిద్ధాంతాన్ని మనకు ఆచార్య గున్నార్ మిర్దాల్ గారు చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మనం ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సంతులిత వృద్ధి సిద్ధాంతం వచ్చేసి రగ్నార్ నర్క్స్, అసంతులిత వృద్ధి సిద్ధాంతం హర్షమన్, బిగ్ పుష్ సిద్ధాంతం వచ్చేసి మనకు రోజెన్స్టీన్ రొనాల్డ్, విస్తరణ ప్రభావ సిద్ధాంతం వచ్చేసి ఆచార్య గున్నార్ మిర్దాల్. సో ఈ 4 సిద్ధాంతాలు మనం ఇలా చూసాం కాబట్టి వీటికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. వృద్ధి సిద్ధాంతము ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇచ్చాడు. 1 వచ్చేసి కనీస కృషి సిద్ధాంతము, 2 వచ్చేసి నవకల్పన సిద్ధాంతము, 3 వచ్చేసి అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతము, 4 వచ్చేసి క్రమవృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి గౌతమ్ మాథుర్, బి వచ్చేసి ఆర్థర్ నేవిస్ అని ఇచ్చాడు, సి వచ్చేసి షెంపీటర్ అని ఇచ్చాడు, డి వచ్చేసి లైబెన్స్ అని ఇచ్చాడు. సో ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇందులో మరికొన్ని వృద్ధి సిద్ధాంతాలు దానికి సంబంధించినటువంటి సమాచారం చూసినట్లయితే కనీస కృషి సిద్ధాంతం క్రిటికల్ మినిమం ఎఫెక్ట్ థియరీ అనేటువంటి దాన్ని మనకు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు లైబెన్సైన్ అండి. సో లైబెన్సైన్ అనేటువంటి ఎకనామిస్ట్ దీనికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. నవకల్పన సిద్ధాంతం థియరీ ఆఫ్ ఇన్నోవేషన్ అనేటువంటి దాన్ని మనకు షెంపీటర్ అనేటువంటి ఎకనామిస్ట్ దీనికి సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతం థియరీ ఆఫ్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ లేబర్ అనేటువంటి దాన్ని మనకు ఆర్థర్ నేవిస్ అనేటువంటి ఎకనామిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రమవృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి అంటే స్టడీ గ్రోత్ థియరీ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి మనకు గౌతమ్ మాథుర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనీస కృషి సిద్ధాంతం దీన్ని మనం క్రిటికల్ మినిమం ఎఫెక్ట్ థియరీ అంటారు. సో దీనిలో మనకి ఏమని చెప్తుండంటే పేదరిక విషవలయాన్ని అధిగమించడం కోసం చేయవలసినటువంటి కనీస పెట్టుబడినే మనం కనీస కృషి సిద్ధాంతం అంటారు. సో మనం పేదరిక విషవలయాలను అధిగమించడం కోసం కనీసంగా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. సో ఆ పెట్టుబడినే మనం కనీస కృషి సిద్ధాంతం అని చెప్పేసి అంటారని సో మనకు లైబెన్సైన్ అనేటువంటి దానికి సంబంధించి సో మనకు ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి పుస్తకంలో వివరించడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే అదేవిధంగా నవకల్పన సిద్ధాంతం, సో నవకల్పన సిద్ధాంతానికి సంబంధించి మనకు షుంపీటర్ ప్రతిపాదించడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టి మెరుగైన ఫలితాలు పొందడమే నవకల్పన అని చెప్పేసి అన్నాడు. సో నవకల్పన అంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనకు ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించుకోవాలని చెప్పేసి నవకల్పన సిద్ధాంతంలో భాగంగా షుంపీటర్ చెప్పడం జరిగింది. సో ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టి మెరుగైన ఫలితాలు పొందడమే నవకల్పన అని చెప్పేసి మనకు నవకల్పన సిద్ధాంతాన్ని షుంపీటర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతానికి సంబంధించి చూసినట్లయితే సో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగులు మనకు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటిది వ్యవసాయ రంగానికి సంబంధించి అపరిమితమైనటువంటి శ్రామికులు ఉంటారు కదా. సో అపరిమితమైనటువంటి శ్రామికులు మనకు వ్యవసాయ రంగంలో ఉంటే వారిని మనం పారిశ్రామిక సేవా రంగాలకు మరలించి ఉత్పాదకతను పెంచడమే అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతం అని చెప్పేసి మనకు ఆర్థర్ నేవిస్ చెప్పడం జరిగింది. సో మరోసారి చెప్తాను చూడండి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి
ప్రచ్ఛన్న నిరుద్యోగులందరినీ కూడా పారిశ్రామిక సేవా రంగాలకు వైపు మరలించి ఉత్పాదకతను పెంచడం ద్వారా ఉపాధిని కల్పించడమే అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతం అని చెప్పేసి మనకు ఆర్థర్ నేవిస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు క్రమవృద్ధి సిద్ధాంతం. సో క్రమవృద్ధి సిద్ధాంతానికి సంబంధించి గౌతమ్ మాథుర్ చెప్పడం జరిగింది కదా. సో దీంట్లో మనకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల యొక్క అభివృద్ధి సాధించినప్పుడే దాన్ని క్రమవృద్ధికి దారితీస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడే అది క్రమవృద్ధి అవుతుంది అని చెప్పేసి మనకు గౌతమ్ మాథుర్ అనేటువంటి ఎకనామిస్ట్ దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు గౌతమ్ మాథుర్కి సంబంధించి మరింత సమాచారం చూసుకున్నట్లయితే గాజు తెర సిద్ధాంతం. సో గాజు తెర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా మన గౌతమ్ మాథుర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏమని చెప్తాడంటే విలాసవంతమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా. సో విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కేవలం పేదవారు కొనలేరు, అదేవిధంగా వీరు వినియోగించలేరు, కానీ గాజు తెరల గుండా మాత్రమే చూడగలరు అని చెప్పేసి గాజు తెర సిద్ధాంతాన్ని గౌతమ్ మాథుర్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో మరోసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. విలాసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని పేదవారు అనేటువంటి వారు కొనలేరు, అదేవిధంగా వాటిని వినియోగించలేరు, కేవలం గాజు తెరల గుండా మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి గాజు తెర సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి మనం గౌతమ్ మాథుర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క వృద్ధి సిద్ధాంతాలు వాటి యొక్క డెఫినేషన్స్లో భాగంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటిని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ అనేటువంటిది అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. వస్తువేతన వ్యూహ నమూనాను అభివృద్ధి పరిచింది ప్రొఫెసర్ వకీల్ అండ్ బ్రహ్మానందం అన్నాడు. 2 వచ్చేసి 4 రంగాల నమూనాను అభివృద్ధి పరిచింది పిసి మహలనోబిస్ ఇచ్చాడు. 3 వచ్చేసి స్వర్ణయుగ భావనను పరిచయం చేసింది ఆర్ఆర్ నెల్సన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో స్టేట్మెంట్ మనం చూసుకున్నట్లయితే వస్తువేతన వ్యూహ నమూనాను అభివృద్ధి పరిచేది ప్రొఫెసర్ వకీల్ మరియు బ్రహ్మానందం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. సో మనకు ప్రొఫెసర్ వకీల్ అండ్ బ్రహ్మానందం రాసినటువంటి గ్రంథంలో ఏంటంటే ప్లానింగ్ ఫర్ అన్ ఎక్స్పాండింగ్ ఎకానమీ అనేటువంటి పుస్తకంలో భాగంగా మనకు వస్తువేతన వ్యూహ నమూనాను వివరించడం జరిగింది. సో మనం పంచవర్ష ప్రణాళికలో భాగంగా సో 7వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం వస్తువేతన వ్యూహ నమూనాను మనం అనుసరించడం జరిగిందిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 రంగాల నమూనా. సో 4 రంగాల నమూనాను అభివృద్ధి పరిచింది పిసి మహలనోబిస్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు స్వర్ణయుగ భావనను మనం పరిచయం చేసింది ఆర్ఆర్ నెల్సన్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు స్వర్ణయుగ భావనకు సంబంధించి చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జోస్ రాబిన్సన్ అండి. జోస్ రాబిన్సన్గా చూసుకోవాల్సి ఉంటుంది. జోస్ రాబిన్సన్ అనేటువంటి మనకి ఎకనామిస్టు ఈ యొక్క స్వర్ణయుగ భావనకు సంబంధించి తెలపడం జరిగింది. సో 1, 2 మాత్రమే సరైనది కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం దీనికి సంబంధించి మరింత సమాచారం చూసుకున్నట్లయితే సో మనకు 4 రంగాల నమూనా. సో 4 రంగాల నమూనాకు సంబంధించి చూసుకున్నట్లయితే సో 4 రంగాలలో పెట్టుబడిని అనేటువంటి సూచిస్తుందండి. సో 4 రంగాల్లో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి మనం 4 రంగాల నమూనా అనేటువంటి చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి భారీ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయదగినటువంటి మూలధన వస్తువులకు సంబంధించి పెట్టుబడి పెట్టాలి. సో భారీ యంత్రాల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఫస్ట్ వన్ చెప్తుంది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి వినియోగ వస్తువుల మీద పెట్టుబడి పెట్టాలి. పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి వినియోగ వస్తువుల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయము, గ్రామీణ, అదేవిధంగా కుటీర పరిశ్రమలు, వ్యవసాయ పరిశ్రమలు కావచ్చు, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా 4వ రంగం వచ్చేసి ఆరోగ్యం, విద్య, వైద్యం వంటి అంశాల మీద ఉత్పత్తి మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి చెప్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో మనకి ఏంటంటే ఈ 4 రంగాలు వచ్చేసి భారీ యంత్రాలు కావచ్చు, పరిశ్రమలు అనేటువంటిది సెకండ్ అంశము, అదేవిధంగా వ్యవసాయం, గ్రామీణ, కుటీర పరిశ్రమలు అనేటువంటి థర్డ్ అంశము, అదేవిధంగా విద్య, ఆరోగ్యం అనేటువంటి ఫోర్త్ అంశం. ఈ 4 అంశాల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పేదే మనకు 4 రంగాల నమూనాగా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా సో వస్తువేతన వ్యూహ నమూనా. సో వస్తువేతన వ్యూహ నమూనాకు సంబంధించి ఏంటంటే అత్యధికంగా ప్రాధాన్యత ఆహార ధాన్యాలు. సో ఆహార ధాన్యాల మీద పెట్టుబడి పెట్టాలి. అదేవిధంగా చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల మీద ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనకు వస్తువేతన వ్యూహ నమూనా అనేటువంటి తెలపడం జరుగుతుంది. సో మరోసారి చెప్తాను చూడండి. సో మనకు అత్యధికంగా ప్రాధాన్యత వచ్చేసి ఆహార ధాన్యాలు, చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల మీద అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనకు ఈ యొక్క వస్తువేతన వ్యూహ నమూనా తెలపడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు స్వర్ణయుగ భావన. సో స్వర్ణయుగ భావన అంటే ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఉద్యోగం. సో సంపూర్ణ ఉద్యోగంతో కూడినటువంటి క్రమవృద్ధి. సో సంపూర్ణ ఉద్యోగం ఉండాలి, అదేవిధంగా క్రమవృద్ధి ఉండాలి. ఈ రెండు కలిసి ఉన్నట్లయితేనే దాన్ని స్వర్ణయుగం అంటారని చెప్పేసి మనకు ఈ యొక్క జోస్ రాబిన్సన్ చెప్పడం జరిగింది. సో మనకు ఏముండాలంటే స్వర్ణయుగంలో సంపూర్ణ ఉద్యోగం ఉండాలి, అదేవిధంగా క్రమవృద్ధి. సో అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలి. సో అప్పుడే మనం స్వర్ణయుగం సాధించినట్లు అవుతుందని చెప్పేసి మనకు జోస్ రాబిన్సన్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. వస్తువేతన వ్యూహ నమూనా వచ్చేసి మనకు ప్రొఫెసర్ వకీల్ అండ్ బ్రహ్మానందం మన 7వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉపయోగించాం. అదేవిధంగా 4 రంగాల నమూనా వచ్చేసి మనకు పిసి మహలనోబిస్. సో మనం దీన్ని 2వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉపయోగించడం జరిగింది. స్వర్ణయుగ భావన వచ్చేసి మనకు జోస్ రాబిన్సన్ అనేటువంటి ఎకనామిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి
సైమన్స్ కుజినెట్స్ అని చెప్పేసి తీసుకోండి. సైమన్స్ కుజినెట్స్ వృద్ధి దశల్ని స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనే గ్రంథంలో వివరించాడని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి ఇతని సిద్ధాంతం, అంటే సైమన్స్ కుజినెట్స్ యొక్క వృద్ధి సిద్ధాంతం ప్రకారం అభివృద్ధి యొక్క దశల్ని 4 దశలుగా విభజించాడని ఇచ్చాడు. 3 వచ్చేసి సైమన్స్ కుజినెట్స్ సిద్ధాంతాన్ని తిరిగేసిన యు పరికల్పన సిద్ధాంతం అంటారని చెప్పేసి ఇచ్చాడు. 4 వచ్చేసి భారత్ ఆదాయంలో సేవారంగం యొక్క వాటా 50% దాటినా అభివృద్ధి సాధించలేదని చెప్పేసి సైమన్స్ కుజినెట్స్ చెప్పడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సైమన్స్ కుజినెట్స్ యొక్క వృద్ధి దశల్ని స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనే గ్రంథంలో వివరించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇతని యొక్క బుక్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనేటువంటి గ్రంథము. సో సైమన్స్ కుజినెట్స్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది చూసుకోండి. సో ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే సైమన్స్ కుజినెట్స్ వచ్చింది. సో సైమన్స్ కుజినెట్స్కి సంబంధించి మనకు 1971 1971 సంవత్సరంలో ఇతనికి ఎకనామిక్స్కి సంబంధించి ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అదేవిధంగా ఇతని సిద్ధాంతం ప్రకారం సైమన్స్ కుజినెట్స్ యొక్క వృద్ధి దశల్లో స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనేటువంటి దాని ప్రకారం ఇతని యొక్క సిద్ధాంతం ప్రకారం అభివృద్ధి యొక్క దశల్ని మనకు 4 దశలుగా విభజించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇతను 3 దశలుగా చెప్పడం జరిగింది. సో ఇందులో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్రారంభ దశలో మనకి ఏంటంటే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పాడు అభివృద్ధికి సంబంధించి. సో మనకు రెండవ స్టేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి రెండవ స్టేజ్లో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతుంది, పారిశ్రామిక సేవా రంగం యొక్క వాటా క్రమంగా పెరుగుతుందని చెప్పేసి చెప్పాడు. అదేవిధంగా మనం థర్డ్ చూసుకున్నట్లయితే 3వ దశ చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం యొక్క వాటా కంటే సేవా రంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకు అభివృద్ధిలో దశలుగా 4 దశలు కాకుండా 3 దశలు చెప్పడం జరిగింది. సో మొదటి దశలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఉంటుంది, రెండో దశలో పారిశ్రామిక సేవా రంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా 3వ దశలో మనకు పారిశ్రామిక రంగం కంటే సేవా రంగం యొక్క ప్రాధాన్యత ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అభివృద్ధికి సంబంధించి 3 దశలు చెప్పడం జరిగింది. సైమన్స్ కుజినెట్స్ సిద్ధాంతాన్ని తిరిగేసిన యు పరికల్పన సిద్ధాంతం అంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో తిరిగేసినటువంటి యు పరికల్పన సిద్ధాంతం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. భారత్ ఆదాయంలో సేవా రంగం యొక్క వాటా 50% దాటిన అభివృద్ధి సాధించలేదని చెప్పేసి సైమన్స్ కుజినెట్స్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్ అవుతుంది. సో భారత ఆదాయం అనేటువంటిది సేవా రంగానికి సంబంధించి 50% దాటినప్పటికీ అభివృద్ధి సాధించలేదని చెప్పేసి సైమన్స్ కుజినెట్స్ అనే యొక్క గ్రంథమైనటువంటి స్టేజెస్ ఆఫ్ గ్రోత్లో చెప్పడం జరిగింది కాబట్టి సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 3, 4 అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మన భారతదేశానికి సంబంధించి సేవా రంగంలో 50% దాటినప్పటికీ అభివృద్ధి సాధించలేదు అంటే దానికి కారణం ఏంటంటే సో భారతదేశానికి సంబంధించి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని కారణం ఏంటంటే సో భారతదేశం లాంటి దేశాల్లో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అందువల్ల సేవా రంగంలో 50% దాటినప్పటికీ అభివృద్ధి సాధించలేదని చెప్పేసి సైమన్స్ కుజినెట్స్ తన స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. సో దీని ప్రకారం మనకు 1, 3, 4 అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సైమన్స్ కుజినెట్స్ యొక్క వృద్ధి దశలు స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అనే గ్రంథం కావచ్చు, అదేవిధంగా వృద్ధి దశలు 3 దశలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీన్నే మనం తిరిగేసిన యు పరికల్పన సిద్ధాంతం అని చెప్పేసి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. డబ్ల్యూడబ్ల్యూ రోస్టో వృద్ధి దశల్ని స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనే గ్రంథంలో వివరించాడు. 2 వచ్చేసి సిద్ధాంతంలో అభివృద్ధి దశల్ని 5 దశలుగా వివరించాడు. 3 వచ్చేసి రోస్టో వృద్ధి దశల్ని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా పేర్కొంటారని ఇచ్చాడు. 4 వచ్చేసి ప్లవణ దశ, పరిపక్వ దశ, పూర్తి వినియోగ స్థాయి దశని తొలిసారిగా చేరిన దేశం బ్రిటన్ అని ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో డబ్ల్యూడబ్ల్యూ రోస్టో వృద్ధి దశల్ని ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథంలో వివరించాడని చెప్పేసి ఇచ్చాడండి. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో అదేవిధంగా మన పుస్తకాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతంలో అభివృద్ధికి సంబంధించి 5 దశలుగా వివరించాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇతడు దీనికి సంబంధించి 5 దశల్లో వివరించడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సాంప్రదాయ దశ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు రూపాంతర దశ, సో రూపాంతర దశ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకు ప్లవణ దశ, సో ప్లవణ దశ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకు ఫోర్త్ వన్ వచ్చేసి పరిపక్వ దశ, సో ఫోర్త్ వన్ వచ్చేసి పరిపక్వ దశ ఉంటుంది. మనకు ఫిఫ్త్ వన్ వచ్చేసి పూర్తి వినియోగ స్థాయి దశ అని చెప్పేసి మనకు 5 దశల్లో దీనికి సంబంధించి వివరించడం జరిగింది. సో మరోసారి దశలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సాంప్రదాయ దశ, అదేవిధంగా రూపాంతర దశ, 3 వచ్చేసి ప్లవణ దశ, 4 వచ్చేసి పరిపక్వ దశ, 5 వచ్చేసి పూర్తి వినియోగ స్థాయి దశ. సో ఇవి 5 దశలలో మనకు దీనికి సంబంధించి వృద్ధికి సంబంధించి 5 దశల్లో మనకు రోస్టో వివరించడం జరిగింది. ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. అదేవిధంగా రోస్టో వృద్ధి సిద్ధాంతాన్ని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా పేర్కొంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. రోస్టో యొక్క వృద్ధి సిద్ధాంతాన్ని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా పేర్కొంటారని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ప్లవణ దశ, పరిపక్వ దశ, పూర్తి వినియోగ స్థాయి దశల్ని తొలిసారిగా చేరినటువంటి దేశం వచ్చేసి బ్రిటన్ అని ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ప్లవణ దశ, పరిపక్వ దశలో
మనకు మొదటిసారిగా చేరినటువంటి దేశం వచ్చేసి మనకు బ్రిటన్. కాకపోతే ఈ యొక్క పూర్తి వినియోగ స్థాయి దశని తొలిసారిగా చేరినటువంటి దేశం వచ్చేసి మనకు అమెరికా ఉందండి. సో అమెరికా ఉంది కాబట్టి సో ఓవరాల్గా స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అయిపోతుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్లవన దశ, పరిపక్వ దశ, పూర్తి వినియోగ స్థాయి దశల్ని తొలిసారిగా చేరినటువంటి దేశం బ్రిటన్ అన్నాడు. స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ప్లవన దశ కావచ్చు, పరిపక్వ దశను తొలిసారిగా చేరినటువంటి దేశం బ్రిటనే, కానీ పూర్తి వినియోగ స్థాయి దశను తొలిసారిగా చేరినటువంటి దేశం మనం అమెరికాగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సాంప్రదాయ దశలో మనకి ఎలా ఉంటుందంటే 70% పైగా జనాభా అనేటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుందండి. సాంప్రదాయ సమాజంలో మనకు 70% పైగా జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క దశలో మనకి ఏంటంటే టెక్నాలజీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో పెట్టుబడులు జస్ట్ 5% లోపే ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క దశను మనం సాంప్రదాయ సమాజం అంటారు. అదేవిధంగా మన రూపాంతర దశ. సో రూపాంతర దశ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఏమవుతుందంటే జనాభా అనేటువంటిది వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు వెళ్ళడం జరుగుతుంది. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు జనాభా వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పెట్టుబడి అనేటువంటిది కొద్ది మోతాదులో ఉంటుంది. అది జస్ట్ 5% కంటే ఎక్కువగా ఉంటుంది. 5% కంటే ఎక్కువగా మాత్రమే ఉంటుందని చెప్పేసి మనకు రూపాంతర దశ ఉంటుంది. సో ఈ యొక్క రూపాంతర దశకు సంబంధించిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేటువంటి దశ వచ్చేసి మనకు ప్లవన దశ అండి. సో ప్లవన దశలో ఏముంటుందంటే టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీ అనేటువంటిది పరిపక్వత సాధిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే పెట్టుబడులు వచ్చేసి మనకు 5 to 10% పెట్టుబడులు ఉంటాయి. సో ఈ యొక్క పరిపక్వ దశలో మొదటిసారిగా చేరినటువంటి దేశం వచ్చేసి మనకు ఇంగ్లాండ్ అండి. సో ఇంగ్లాండ్ ఫస్ట్గా చేరింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ వచ్చింది. తర్వాత వచ్చేసి మనకు బెల్జియం వచ్చింది. సో ప్లవన దశలో మొదటిసారిగా చేరినటువంటి దేశం వచ్చేసి ఇంగ్లాండ్, తర్వాత వచ్చేసి ఫ్రాన్స్, తర్వాత వచ్చేసి బెల్జియం. సో భారతదేశం వచ్చేసి ప్లవన దశలో మనకు 9వ దేశంగా చేరడం జరిగింది. భారతదేశం వచ్చేసి ప్లవన దశలో 9వ దేశంగా 1952వ సంవత్సరంలో చేరడం జరిగింది. అదేవిధంగా పరిపక్వ దశ. సో పరిపక్వ దశ అంటే ఏమవుతుందంటే సో పరిపక్వ దశలో మనకి ఏమవుతుందంటే సంపూర్ణ ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది. సో అందరికీ కూడా ఉద్యోగం వాళ్ళ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. టెక్నాలజీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో సంపూర్ణ ఉద్యోగం ఉంటుంది. అదేవిధంగా టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. సో పరిపక్వ దశలో తొలిసారిగా చేరినటువంటి దేశం కూడా మళ్ళీ మనకి ఇంగ్లాండ్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు అమెరికా ఉంటుంది. తర్వాత వచ్చేసి జర్మనీ. సో వరుసగా చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ అనేటువంటి వరుస స్థానాల్లో మనం పరిపక్వ దశ చేరడం జరిగింది. అదేవిధంగా పూర్తి వినియోగ దశ. సో పూర్తి వినియోగ దశలో ఏమవుతుందంటే సో మన్నిక గల వస్తువులు ఉంటాయి. మన్నిక గల వస్తువుల్ని, విలాసవంతమైనటువంటి వస్తువులు అత్యధికమైనటువంటి ప్రజలు ఉపయోగిస్తారు. సో మన్నికమైనటువంటి వస్తువులు కావచ్చు, విలాసవంతమైనటువంటి వస్తువులు అత్యధికమైనటువంటి ప్రజలు ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి దీన్నే పూర్తి వినియోగ దశ అని చెప్పేసి అంటారు. సో పూర్తి వినియోగ దశలో మొదటిసారిగా చేరినటువంటి దేశం వచ్చేసి మనకు అమెరికా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్, తర్వాత వచ్చేసి జపాన్. వరుసగా చూసుకున్నట్లయితే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ వరుస స్థానాల్లో ఉండడం జరిగింది. సో మనం రోస్టో వృద్ధి దశలకు సంబంధించి 5 దశలు, వాటికి సంబంధించి సాంప్రదాయ దశ, రూపాంతర దశ, ప్లవన దశ, పరిపక్వ దశ, పూర్తి వినియోగ దశ, ఈ దశల్లో భాగంగా ఎలాంటి మార్పులు సంభవిస్తాయి. అదేవిధంగా మనకు ఈ యొక్క దశల్లో భాగంగా మొట్టమొదటిసారిగా చేరినటువంటి దేశాల యొక్క క్రమం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోగా పేర్కొంటారు. అదేవిధంగా దీనికి సంబంధించి మనకు 5 దశల పేర్లు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2, 3 సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఇది మిగులు విలువ సిద్ధాంతానికి సంబంధించి. సో మిగులు విలువ సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ ప్రతిపాదించాడని చెప్పేసి తీసుకోండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి కొంచెం మిస్టేక్ వచ్చింది. మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్గా తీసుకోండి. సెకండ్ 1 వచ్చేసి సమాజ పరిణామ క్రమాన్ని 5 దశలుగా వివరించాడని ఇచ్చాడు. 3 వచ్చేసి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు మనకు ఈ యొక్క కార్ల్ మార్క్స్ ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పేసి ఇచ్చాడు. 4 వచ్చేసి దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాలని కార్ల్ మార్క్స్ రచించాడని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2, 4 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మిగులు విలువ సిద్ధాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే మిగులు విలువ సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ ప్రతిపాదించాడని చెప్పేసి స్టేట్మెంట్లో తీసుకోండి. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అదేవిధంగా మనకు సమాజ పరిణామ క్రమాన్ని 5 దశల్లో వివరించాడని చెప్పేసి స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో సమాజాన్ని మొత్తం 5 దశల్లో ఈ యొక్క కార్ల్ మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతంలో భాగంగా చెప్పడం జరిగింది. సో ఇందులో మనకు ఏంటంటే ఆదిమ సమాజం అనేటువంటి మొదటి దశ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బానిస దశ. థర్డ్ వచ్చేసి మనకు భూస్వామ్య దశ ఉంటుందండి. భూస్వామ్య దశ అనేటువంటి థర్డ్ స్టేజ్లో ఉంటుంది. 4th వచ్చేసి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. 5th వచ్చేసి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. సో ఈ యొక్క 5 దశలు మనకు ఈ యొక్క సమాజ పరిణామ క్రమాన్ని వివరించే క్రమంలో చెప్పడం జరిగింది. మొదటిది వచ్చేసి ఆదిమ సమాజం, సెకండ్ వచ్చేసి బానిస దశ, థర్డ్ వచ్చేసి భూస్వామ్య దశ, 4th వచ్చేసి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, 5th వచ్చేసి మనకు సామ్యవాద దశ అని చెప్పేసి 5 దశలుగా చూసుకోవాల్సి ఉంటుంది.
సో దీనికి సంబంధించి మనకు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పేసి మనకు థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని మనకు ఎక్కువగా మనకు సామ్యవాదానికి ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి సో ఓవరాల్గా థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. దాస్ క్యాపిటల్ అదేవిధంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథాలను కార్ల్ మార్క్స్ రచించాడని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దానిలో 1, 2, 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం దీనికి సంబంధించి 5 దశల్లో ఒకసారి పరిగణలోకి చూసుకున్నట్లయితే సో ఆదిమ సమాజం. సో ఆదిమ సమాజంలో ఎలా ఉంటుందంటే ఉత్పత్తి కారకాలు ఒకరి సొంతం కాకుండా అందరూ కలిసి పనిచేసి అందరి అవసరాలను పంచుకుంటారండి. సో మన ఫస్ట్ దశలో ఏమవుతుందంటే ఆదిమ సమాజం ఎలా ఉంటుందంటే ఉత్పత్తి కారకాలు అనేటువంటిది ఒకరి సొంతం కాకుండా అందరూ కలిసి పనిచేసి అందరి అవకాశాలను అందరి యొక్క అవసరాలను తీర్చుకుంటారు ఇక్కడ. సో దీన్ని మనం ఆదిమ సమాజం అంటారు. సో మన సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏమవుతుందంటే బానిస దశ. సో బానిస దశలో ఏమవుతుందంటే ఈ యొక్క ఉత్పత్తి సాధనాలు అనేటివి కొద్దిమంది చేతుల్లో ఉండి మనిషిని మరొక మనిషిని దోపిడీ చేసేటువంటి విధానం స్టార్ట్ అవుతుంది. సో బానిస దశలో ఏమవుతుందంటే ఉత్పత్తి సాధనాలు అనేటివి కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయి సో ఒక మనిషి మరొక మనిషి దోపిడీ చేసేటువంటి విధానం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని బానిస దశ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు భూస్వామ్య దశ. సో భూస్వామ్య దశలో ఏమవుతుందంటే సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి పెరుగుతుంది. సో టెక్నాలజీ అనేటువంటి పెరగడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే రైతులు పడ్డ కష్టపడి ప్రతిఫలం అనేటువంటి భూస్వాములకు దక్కుతుంది. సో ఒకసారి మరోసారి చూడండి, సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో నిరుద్యోగం అనేటువంటి పెరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, రైతులు పడ్డ కష్టం అనేటువంటి ప్రతిఫలం భూస్వాములకే దక్కుతుంది కాబట్టి దీన్ని భూస్వామ్య దశగా పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారి వర్గము అదేవిధంగా శ్రామిక వర్గం సో 2 వర్గాలుగా విడిపోవడం జరుగుతుంది ఇక్కడ. సో పెట్టుబడిదారి వర్గం అనేటువంటి ఒక వర్గము అదేవిధంగా మనకు కార్మిక వర్గం అనేటువంటి మరొక వర్గం, ఈ 2 వర్గాలుగా విడిపోయి పెట్టుబడిదారి వర్గం ఏం చేస్తుందంటే శ్రామిక వర్గాన్ని దోచుకోవడం స్టార్ట్ చేస్తుంది. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది శ్రామిక శక్తిని దోచుకోవడం అనేటువంటి చేస్తుంది కాబట్టి సో దీన్ని మనం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి మనకు సామ్యవాద దశ. సో ఒకానొక దశలో ఏమవుతుందంటే ఈ యొక్క దోపిడీ అనేటువంటిది ఎక్కువ కావడం వల్ల శ్రామికులందరూ కూడా సంఘటితమై విప్లవం ద్వారా రాజ్యం పైన ఆధిపత్యం వహిస్తారు. ఏమవుతుందంటే ఒకానొక దశలో ఎప్పుడైతే ఈ యొక్క పెట్టుబడిదారి వర్గం శ్రామిక వర్గాన్ని దోచుకుంటూ ఒక దశలో దోపిడీ ఎక్కువ కావడం వల్ల శ్రామికులందరూ కూడా సంఘటితమై విప్లవం ద్వారా రాజ్యం పైన ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్నే మనం సామ్యవాద దశ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆదిమ సమాజం నుంచి భూస్వామ్య దశకు ఎలా చేరుకుంటున్నాము, అదేవిధంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఎలా చేరుకుంటున్నాము, అదేవిధంగా తిరిగి సమాజం అనేటువంటి సామ్యవాద దశకు ఎలా చేరుకుంటుంది అనేటువంటి దాన్ని సో దీన్ని వివరించి చెప్పినటువంటి మనకు వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 1, 2, 4 కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచండి అంటున్నాడు. ఆర్థిక అభివృద్ధి యొక్క నిర్వచనము ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇచ్చాడు. సామాజిక వ్యవస్థలో ఏర్పడిన పురోగమన మార్పు అని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి జడత్వంతో ఉన్న ఆర్థిక వ్యవస్థను అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం. 3 వచ్చేసి నిరంతర ప్రక్రియ. 4 వచ్చేసి వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక మరియు సేవా రంగం వైపు రూపాంతరం చెందడం అంచాడు. ఏ వచ్చేసి కొలిన్ క్లర్క్, బి వచ్చేసి హెగెన్, సి వచ్చేసి షుంపీటర్, డి వచ్చేసి గున్నార్ మెర్దాల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1D 2C 3A 4B, డిలో 1B 2A 3D 4C అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇందులో భాగంగా మనకు ఏంటంటే ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ వాటిని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి చూడడం జరిగింది. సో సామాజిక వ్యవస్థలో ఏర్పడినటువంటి పురోగమన మార్పు. సో సామాజిక వ్యవస్థలో ఏర్పడినటువంటి పురోగమనటువంటి మార్పే మనకు ఆర్థిక అభివృద్ధి అని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు గున్నార్ మెర్దాల్ అండి. సో దీనికి సంబంధించి 1D అవుతుంది. సామాజిక వ్యవస్థలో ఏర్పడినటువంటి పురోగమన మార్పే మనకు ఆర్థిక అభివృద్ధి అవుతుందని చెప్పేసి మనకు గున్నార్ మెర్దాల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జడత్వంతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైనటువంటి మార్పులు చేసుకోవడం. సో జడత్వంతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అనూహ్యంగా కొన్ని మార్పులు చేసుకోవడమే ఆర్థిక అభివృద్ధి అవుతుందని చెప్పేసి మనం చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు షుంపీటర్ అండి. షుంపీటర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ అని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు హెగెన్. సో దీనికి సంబంధించి హెగెన్ అవుతుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి సేవా రంగానికి రూపాంతరం చెందడమే అసలైనటువంటి ఆర్థిక అభివృద్ధి అని చెప్పినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు కొలిన్ క్లర్క్ అండి. సో దీనికి సంబంధించి కొలిన్ క్లర్క్ అవుతుంది. 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనిలో భాగంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెఫినేషన్స్ వాటికి సంబంధించి ఎవరు ఆ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం ఈ యొక్క స్టేట్మెంట్స్ వైజ్గా ఇచ్చినప్పుడు మనకి ఇలా ఉపయోగపడతాయి కాబట్టి వాటికి సంబంధించి మరింత ఇంకా ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో ముఖ్యంగా మనకు గున్నార్ మెర్దాల్ది కాబట్టి షుంపీటర్ కావచ్చు, కొలిన్ క్లర్క్, హెగెన్ వాళ్ళ యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా షుంపీటర్ అండ్ గున్నార్ మెర్దాల్ యొక్క నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి మైకేల్ పి తొడారో ప్రకారం ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక స్థిరమైన ప్రక్రియ అన్నాడు.
2 వచ్చేసి సైమండ్స్ కుజినెట్స్ ప్రకారం ఆర్థిక వృద్ధి వచ్చేసి ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అన్నాడు. ఏ వచ్చేసి 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మైకల్ పి తొడారో ప్రకారం ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక స్థిరమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక స్థిరమైన ప్రక్రియ అని చెప్పేసి ఇచ్చింది. సో మైకల్ పి తొడారో అనేటువంటి ఎకనామిస్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సైమండ్స్ కుజినెట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి అనేటువంటిది మనకు దీర్ఘకాలిక ప్రక్రియ, అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని చెప్పినటువంటి వ్యక్తి మనకు సైమండ్స్ కుజినెట్స్ అని చెప్పడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు చూసుకున్నటువంటి దాంట్లో మనం ఆర్థిక వృద్ధి అనేటువంటి మనకు స్వల్పకాలిక ప్రక్రియ అని మాత్రమే తెలుసు కాబట్టి, కాకపోతే ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ అని చెప్పినటువంటి వ్యక్తి మనకు సైమండ్స్ కుజినెట్స్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం 1, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా ఆర్థిక వృద్ధి అనేటువంటి మనకు ఒక స్థిరమైనటువంటి ప్రక్రియ అని చెప్పినటువంటి వ్యక్తి మైకల్ పి తొడారోగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.